జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. సాధారణంగా ఏటా తొలకరి వానలు ప్రారంభమయ్యాక వజ్రాల కోసం జనాలు వెతికేవారు. ఈసారి మాత్రం వేసవిలో అకాల వర్షాలు పడుతుండటంతో ముందుగానే వేట ప్రారంభించారు. తుగ్గలి మండలం జొన్నగిరికి ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ వజ్రాల అన్వేషణలో జనాలు బిజీ అవుతున్నారు. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి ప్రాంతాల్లో 2 రోజులుగా ఈ వజ్రాల వేట మొదలుపెట్టారు. ఒక్క వజ్రమైనా దొరక్కపోదా, లక్షలు రాకపోవా అనే ఆశగా వేట కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలు కావడంతో పొలాల్లోకి జనాలు పోటెత్తుతున్నారు. దీంతో తమ పొలం పనులకు ఆటంకం ఏర్పడుతుందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లోకి ఎవరూ రాకుండా కాపలా కాస్తున్నారు. కొందరు రైతులైతే తమ పొలాల వైపు వజ్రాల వేట కోసం రావద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. గతేడాది చాలా మందికి వజ్రాలు దొరకగా స్థానిక వ్యాపారులు లక్షల రూపాయలు చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. దీంతో ఈసారి తొలకరి మొదలు కాకముందే ప్రజలు వజ్రాల వేట మొదలు పెట్టేశారు. ఒకవేళ ఎవరికైనా వజ్రాలు దొరికితే వెంటనే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా అక్కడే తిష్ట వేశారు. కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల, అనంతపురం, గుంటూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వజ్రాల వేట కోసం ప్రజలు తరలి వస్తున్నారు. ఈసారి ఎవరికి అదృష్టం పట్టనుందో చూడాలి మరి. రెండు రోజుల వరకు ఇక్కడే ఉన్నాము, బుడుకుతున్నాము. జొన్నలగిరిలో కూడా బుడికాము, దొరకలేదు. జొన్నలగిరిలో బుడికాము. ఈరోజు పొద్దున్నది బుడుకుతున్నాము, వెతుకుతున్నా ఇలాంటి రాళ్ళు మాత్రం కనబడుతున్నాయి. కానీ సూర్యముఖ రాళ్ళు ఎవరికైతే ఇంతవరకు కనబడలేదు. కానీ అందరైతే ఇక్కడ